మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా ఒక మాటలో చెప్పాలి అంటే ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఏం చేయాలి? ఏనమ్మా చెప్పండి. ప్రార్థనకు జవాబు దొరకాలి అంటే ఏం చేయాలి? అది చిన్నదే కానీ పెద్దదే కానీ విశ్వాసులంగా నేను అనుకుంటాను, నేను నమ్ముతున్నాను మీ గురించి. ఏమని? ప్రతి అక్కర ఎవరికడ తీసుకెళ్తాం? ప్రభు దగ్గరికి తీసుకెళ్తాం. అంతేనా? తీసుకెళ్తారా లేదా? అలా తీసుకెళ్ళకపోతే విశ్వాసం కానే కాదు. ఇదిగో వీటి కోసం ప్రార్థన చేయాలి, వీటి కోసం చేయకూడదు, ఈ చిన్నవి నేను చేసుకుంటాలే, ఈ చిన్నవి నా వాళ్ళు చేస్తారులే, ఇదిగో ఈ పెద్ద పెద్దవి అసాధ్యమైన ఉన్నాయి కదా అవి మాత్రమని కానే కాదు. మన దేవుడు, మనము సేవించే దేవుడు, ప్రేమించే దేవుడు, ప్రార్థించే దేవుడు, ఆరాధించే దేవుడు. మన ఎక్కడ చెప్పాలంటే మనం నమ్మిన విశ్వసించే మన సృష్టికర్త మన జీవితాల్లో అనుదిన ఆహారం మొదలుకొని మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సమస్య, అది చిన్నదే కానీ పెద్దదే కానీ ప్రతి విషయంలో కూడా కృప చూపేవాడుగా ఉన్నాడా లేదా? ఇప్పుడు అనుభవించారు మీ జీవితాల్లో అవి? చెప్పండి ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయాన్ని. అందుకే బైబిల్ పౌలు గారు అంటారు, ప్రతి విన్నపాన్ని కృతజ్ఞతాస్తులతో పొదుగు తీసుకెళ్ళండి అంటారు. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఒక గొప్ప కార్యం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా కన్నీ వినని కార్యం అది. అది మన దేవునికి కొత్తేమి కాదు. తరతరాలుగా ఈ కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు, ఇక ముందు కూడా చేస్తాడు. ఒక మాట చెప్పాలి అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒక్కసారి 18వ అధ్యాయానికి వెళితే ఎవరి గురించి రాయబడింది? ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? ఏలియా ప్రవక్త కదా. ఏలియా ముందు 2 అధ్యాయాలు చదివితే అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతాడు, రాజు దగ్గరికి వెళ్తాడు. మళ్ళా దేవుడు సెలవిచ్చేదాకా మంచు పడదు, వర్షం పడదు. దేవుడు తననేమో సారెపొతుకి అలాగే కిరీతు దగ్గర పంపించాడు, కాకోలమ చేత ఆహారం ఇచ్చి పోషించాడు. 3.5 సంవత్సరాలు ఈ క్షామకాలమున దేవుడు తన సేవకుని, అదే రీతిగా తన సేవకుని పోషించిన కుటుంబంతటిని ఆ కరువులో భద్రము చేశాడు కదా. మరలా దేవుని వాక్కు వచ్చింది, నీ వెళ్ళి రాజుని కలుసుకోపో. బయలుదేరాడు. దారిలో సేనాధిపతి కనపడ్డాడు. అయ్యా, నిన్ను చంపడానికి వెతుకుతున్నాడు రాజు, ఏం పర్లేదు నేను కలుస్తానని చెప్పి రాజుని కలిశాడు. రాజుతో ఒక సవాలు విసురుతున్నాడు. ఎందుకంటే అప్పటికే విగ్రహారాధనతో దేశమంతా నిండిపోయింది. జీవము గల దేవుని విడిచిపెట్టి ప్రజలు వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నారు. దేవదేవుని ఆరాధించకుండా ప్రాముఖ్యంగా 2 దేవతలు, బయలుదేవత, అష్టారోతు దేవత, వీరిద్దరూ ఇశ్రాయేలు జీవితాల్లో ప్రాముఖ్యమైపోయారు. అంతేకాదు అహాబు తన భార్య యెజెబెలు ఇరువురు కూడా యెహోవా ప్రవక్తను చంపడం మొదలుపెట్టారు. ఓ మాట చెప్పాలంటే దేవునికి విరోధంగా కంకణం కట్టుకున్నారు. అలాంటి స్థితిలో దేవుడు తన సేవకును భద్రపరుస్తూ వచ్చాడు. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట దేవుని ప్రేరేపణతో రోషము కలిగిన దేవుని సేవకుడైన ఏలియా ఒక సవాలు విసురుతున్నాడు రాజుతోటి. చూడండి 18వ అధ్యాయము 21వ వచనము. ఏలియా
జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుడు చాలు. ఇది ఎవరు వేస్తున్న ప్రశ్న? ప్రవక్త అయిన ఏలియా గారు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజల జనులందరికీ వేస్తున్న ప్రశ్న. ఎన్నాళ్ళు? ఈ ఎన్నాళ్ళు అనే మాట దేవుడు వేసే ప్రశ్న ఇది. దారి తప్పిన వారిని, దూరమైన వారిని గద్దించడానికి, సరిచేయటానికి ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? ఎన్నాళ్ళు నాకు విరోధంగా జీవిస్తావు అని దేవుడు అడిగే ప్రశ్న. ఏలియా గారి ద్వారా ప్రభు అడుగుతున్నాడు. చూడండి ప్రజలతోటి, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపులు, ఎన్ని? రెండు ఆలోచనలు. ఏంటా రెండు ఆలోచనలు? చెప్పండి. వారికి తెలుసు వారి దేవుడు యెహోవాయే, ఆయన తప్ప మరొకరు లేడని తెలుసు. ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తలు ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు. కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు అక్కడక్కడ తోటి ప్రజలతో, తోటి వారితో దేవుని విడచి దేవునికి దూరమై, ఇదిగో సకల జనుల మర్యాద వలె లోకములో కలిసిపోయి విగ్రహారాధనతోనూ విగ్రహ సంబంధమైన బలులతోనూ నిండిపోయిన జీవితాలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు దేవుని ప్రజల్లోకి, దేవుడు ఎన్నుకున్న ప్రజల్లోకి ఈ విగ్రహారాధన ఎలా వచ్చింది? ఈరోజు ఇదే ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. మన ప్రభు ఎవరో నీకు నాకు తెలుసు, మనం ప్రత్యేకపడమైన వారమని నీకు నాకు తెలుసు. మరి ఈ అన్య క్రమాలు నీలో నాలో ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పండి. ఇవి రెండు తలంపులు కాదా? దేవుడు కావాలి, లోకం కావాలి. దేవుడు కావాలి, విగ్రహాలు కావాలి. దేవుడు కావాలి, వ్యర్థమైనవి కావాలి. ఒకసారి చూడండి, 18వ అధ్యాయంలో కొంచెం ముందుకు వెళితే 9వ వచనం చూద్దాం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ, ఇద్దరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషారాదేవి ప్రవక్త 400 మందిని నా యుద్ధకు కర్మేలు పర్వతం మీదకి పిలువనంపుమో. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఏలియా గారు ఆహాబుని అడుగుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ రావాలి, నువ్వు ఏర్పరిచేవే, నీ భార్య ఏర్పరిచిందే యాజకులు, వాళ్ళు 450, 850 మంది రావాలి. మనందరము కూడి కర్మేలు పర్వతం మీదకి వెళదాం. వెళ్ళి ఆహాబు ఇశ్రాయేలు దూతలను పంపించి ప్రవక్తలను సమకూర్చాను. అప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరెవరు మాట్లాడుతున్నాడు? ప్రవక్తలు ఉన్నారు 850 మంది, మరో పక్క ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలతో ఏలి అడుగుతున్నాడు, మీరెన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? తడబాటు అర్థం ఏంటి? సరిగా నడవలేని స్థితి, దేవునితో సరైన సహవాసము లేదు. అందుకే ప్రభు అంటాడే, రెండు పడవల మీద కాళ్ళు, రెండు మార్గాలు ఒకేసారి పోలేవు, ఒక మార్గాన్నే ఎన్నుకోవాలి. ఇక్కడ ఈ ప్రజలు దేవుడు కావాలి, ఇవి కావాలి, మనలాగే సూటిగా అడుగుతున్నాడు. ఎన్నాళ్ళు, ఇన్ని రోజులేక ఆ జీవితానికి, ఆ రెండు తలంపుల మార్గానికి ఒక ముగింపు పలకాలనుకున్నాడు దైవజనుడు.
రోషం కలిగి ఏంటి ఆ ముగింపు చూడండి. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే అంటే ఇప్పుడు ఎవరు దేవుడో తెలుసుకోవాలి. కళ్ళు మూసుకొని గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు. ఎవరు కార్యము చేయగలడో, ఎవరు శక్తిమంతుడో, ఎవరు నిజమైన దేవుడో తెలుసుకుంటే అబద్ధాన్ని ఆశ్రయింపవు కదా. అందుకే సవాలు విసురుతున్నాడు. ఈ దినాన అటో ఇటో తేలిపోవాలి. యెహోవా దేవుడా అనుసరించండి, కాదు ఆయన కాదు బయలా మీ ఇష్టమని. అయితే యెహోవాయే దేవుడు అని మీరందరూ తెలుసుకోవడానికి నేను ఒక గొప్ప పరీక్ష పెడతాను. ఏంటి ఆ పరీక్ష? చూడలేదు. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్త అయిన వారిలో శేషించిన వారిలో నేను ఒక్కడనే ఉన్నాను. అయితే బయలునకు ఎంతమంది ఉన్నారమ్మా? ఎవరికి? ఎవరు ఆ బయలు? యెజెబెలు తీసుకొచ్చిన దేవత. ఇశ్రాయేలు ప్రజలని విగ్రహాలు నడిపబడ్డ ఆ బయలుదేవత ఎంతమంది ఉన్నారంట? 400. మరి యెహోవా దేవుని పక్షాన ఎవరున్నారు? ఒక్కడే. ఒకడెక్కువ, 450 మంది ఎక్కువ. ఒకడు ప్రార్థన చేసే శక్తి, 450 మంది ప్రార్థన చేసే శక్తి. లోకరీతిగా అయితే వీళ్ళు ఎక్కువ. వీళ్ళ ప్రార్థనలో లేదు, సంఖ్యలో లేదు, బలంలో లేదు, శక్తి దేవునిలో ఉంది. ఇప్పుడు అందరి ముందు ఒక పరీక్ష పెట్టాడు. నేను ఒక్కడే ఉన్నాను, మిగతా వారు 450 మంది ఉన్నారు, మీరందరూ కూడాను. ఇప్పుడు ఒక పని చేద్దాం, మాకు 2 ఎడ్లు ఇవ్వండి. వారు వాటిలో ఒక దానిని వాళ్లే కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచాలి. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కూడా కట్టె ఉంచుతాను. తరువాత మీరు సేవిస్తున్నారే మీ దేవుని పేరును బట్టి ప్రార్థన ఏంటి? మన వాళ్ళ అంశం ఏం చెప్పారు? ప్రార్థన. ఈరోజు అందరూ అన్ని దేవుళ్లకు దేవతలకు ప్రార్థన చేస్తారు కదా. ఏరి అడుగుతున్నాడు, 2 ఎడ్లను మాకు ఇవ్వండి, ఒకదాన్ని మీరు కోరుకోండి, మీరు కోరుకుంటే తీసుకొని బలిపీఠం కట్టి కింద అగ్ని ఏం వేయొద్దు, ప్రార్థన చేయండి. తర్వాత నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన దీన్ని బట్టి అండి, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేదును. ఏ దేవుడైతే కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చిన ఆయనే దేవుడు చాలు. ఇంత బలమైన అసాధ్యమైన కార్యానికి ఎందుకు సిద్ధపడ్డాడు ఏలియా? అసాధ్యం కదా అసలు. వాస్తవానికి నిప్పు లేకుండా తగలబడదు ఏది కూడా. నిప్పు లేకుండా ఏదైనా కాల్చబడాలంటే నిప్పు కావాలి. ఇక్కడ కండిషన్ ఏంటి? మీరు నిప్పేయకూడదు, నేను నిప్పేయను. మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఎవరి దేవుడు నిప్పు వేయకుండా అగ్ని పుట్టించి కట్టెలు తగలబెడతాడో ఆయనే నిజమైన దేవుడు. ప్రార్థన. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. సరే అన్నారు. ఆ మాట మంచిదని చెప్పారు. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిపించి, మీరు అనేకులు ఉన్నారు కాబట్టి మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి
మీ దేవత పేరును బట్టి. ఎవరిని బట్టి? మీరు ఆరాధించే, మీరు సేవించే, మీరు ఘనపరిచే మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి అని చెప్పారు. వెంటనే వారు చూడండి, అయితే బలిపీఠం కింద అగ్ని ఎంత మాత్రం వేయకూడదు. మమ్మల్ని గమనించండి, దహన బలి ఇవ్వాలి అంటే అగ్ని తప్పనిసరి. ఒకసారి అబ్రహాము కూడా దేవుని ఆజ్ఞకు లోబడి ఇస్సాకును దహన బలి ఇవ్వడానికి వీడు దేవుడు తీసుకెళ్ళాడు, నిప్పును కట్టెలు కదా, మోరియా పర్వతానికి. ఈ 3 తీసుకెళ్ళాడు. ఒక్కడ మనం తీసుకెళ్ళి ఏంటది? గొర్రెపిల్ల మాత్రం తీసుకెళ్ళాడు. కుమారుడు అడిగాడు అప్పటికి, నాయన నిప్పు ఉంది, కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, దహనబలి గొర్రెపిల్లేది? యెహోవాయే చూచుకొనును. ఇప్పుడు ఎక్కడైతే కట్టెలు ఉన్నాయి, దహనబలిగా ఎద్దు ఉంది, అవసరమైంది ఏం కావాలి? ప్రాముఖ్యమైంది నిప్పు లేదు అక్కడ. ఇది పరీక్ష. వారు ఎద్దును తీసుకున్నారు. 450 మంది తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడెవడో లేకపోగా, ఉదయం మొదలుకొని మధ్యాహ్న కాలం వరకు కూడా ప్రార్థన చేయటం. ఎంతమంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు? 450 మంది. వారి కంఠస్వరం ఎలా వినబడి ఉంటుందో, అందరూ కలిసి ఏకముగా బయలా కార్యము చేయి, నువ్వు దేవుడు అయితే అగ్ని దిగించు అని ప్రార్థన చేస్తున్నారు. జవాబు ఇచ్చేవాడు ఒకడు కూడా లేడు. మధ్యాహ్నం గడిచిపోయింది. తర్వాత వారు గంతులు వేయ మొదలుపెట్టిరి. ప్రార్థన అయిపోయింది, అడగడం ఇప్పుడు ఎగట్ట మొదలుపెట్టారు. ఏం చేస్తున్నారటమ్మా? గంతులు వేస్తే ప్రార్థించాడు దేవుడు. ఏం కావాలి ప్రార్థనకి? చెప్తా, ముందుకు వస్తా. మన అంశం అదే. ప్రార్థన దేవుడు వినాలంటే అడిస్తే కుదరదు, గంతులు వేస్తే కుదరదు. ఏం కావాలి ప్రార్థన ఇవ్వాలంటే? తర్వాత చూడండి. తర్వాత మధ్యాహ్నం కాగా ఇప్పుడు అయ్యగారు మొదలు పెట్టాడు. చూస్తున్నాడుగా, ఉదయం నుంచి కేకలు వేసి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు గంతుడు మొదలు పెట్టారు. ఒక్కడే ఉన్నాడు. ఏది అంటున్నాడు? వాడు దేవుడై ఉన్నాడు. పెద్ద కేకలు వేయండి. ఎవరు కేకలు వేస్తారమ్మా? వినపడదా నీ దేవునికి? నిద్రపోతున్నాడా లేపడానికి, నువ్వు కేకలు వేయటానికి? ప్రభు అడిగాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ దేవునికి, నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంటే మనలో కూడా అమలైపోయే కేకలు. అవి అన్య ఆచారములు. అర్థమైందా? కేకలు వేసి అరిసి చేసే ప్రార్థన ఈ ఆచారం, అది బయలుదేవత ఆచారం. అంతేనా కాదా? చెప్పండి. నీ ప్రక్కన ఉన్న దేవుడు నువ్వు పిలిస్తే జవాబు ఇచ్చావు. నువ్వు అరవబల్లా, నువ్వు గొంతు చిచ్చుకోబల్లా, కేకలు వేయబల్లా. ఎందుకు? ఆయన దూరంగా ఉన్నాడు. ఆయన అంటాడు, నేను సమీపముగా ఉండే, మీతోనే ఉండే, మీ మధ్య ఉండే. మళ్ళీ మనం చెప్పుకుంటాం ప్రార్థనలో, ప్రభువా ఎక్కడ 2 3 నీ నామంటే ఉన్నావన్నావంటే పక్కన కూడా తరిసి చెప్తావా? ఇంట్లో నీ పక్కన కూతురు కూర్చొని ఉంది, పెద్దగా మా నడిచావంటే ఏమంటుంది? ఏమ్మా నీకేమైంది అంటది. ఇది అంటే ప్రక్కన ప్రభువును పెట్టుకొని నీతో ఆయన ఉంటే నువ్వు అరిసి కేకలేని అవసరం లేదు.
గుసగుసలాడినా, నీ మనస్సులో ప్రార్థన చేసినా ఎవరు వింటారు? ఇది ఆచారం, కేకలు వేసేది బయలుదేవత ఆచారం. అడుగుతున్నాడు చూడండి, అయితే వాడు దేవుడు కదా, పెద్దగా కేకలు వేయండి. ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, ఒకవేళ దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఒకవేళ మీరు లేపాలేమో. ఎగతాళి. అర్థమైంది? ఎవరు? దైవజనుడు. వీళ్ళింత కేకలు వేశారు, ఎగురుతున్నారు. ఇక ఆఖరికి తమను తాము కోసుకోవడం మొదలుపెట్టారు, గాయపరచుకు మొదలుపెట్టారు. వల్లగా మూడో స్టేజి చూడండి, మూడో స్టేజి. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు. ఎవరి మర్యాద? క్రైస్తవుని కాదు, విశ్వాసిది కాదు. ఎవరి మర్యాద? బయలు దేవత ఆరాధికుల, విగ్రహారాధికుల మర్యాద. ఎందుకంటే ఐచ్ఛిక వినబడదు కాబట్టి. వారి మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ కోసుకొనుచుండిరి. దేహములో ఎందుకు ఇలా కోసుకున్నా దేవుడు కనికరిస్తాడేమో, మా రక్తాన్ని చూసేనా మా దేవుడు నీ రక్తం కావాలి. ఆయనే తన రక్తం కాచాడు మన కోసం కదా. మన ప్రభువే తన రక్తాన్ని కార్చాడు. నువ్వు కార్చనక్కర్లేదు. నువ్వు చేయవలసింది విశ్వాసముతో సరి అయిన రీతిలో, సరైన పద్ధతిలో ఆయన దగ్గరికి పోవటమే. అది వదిలిపెట్టి అన్యుల ఆచారాలు తెచ్చుకొని కేకలు వేసి ఎగిరి గంతులు వేస్తే ప్రభు అంటాడు, ఏం పిచ్చోడవా నువ్వు అంటాడు. రాజశేఖర్ గారు ఉన్నారు, మదనపల్లి, వినుంటారు, చూస్తుంటారు కదా. ఆయన బహు చక్కగా చెప్తాడు అవన్నీ కూడా. ఇప్పుడు ఏమైనా టైం ఉంటే గుడాల పండుగ ఖచ్చితంగా ఒకరోజు వస్తాడు ఆయన కదా. పెద్ద ఆయన గడ్డ పెంచుతారు రాజశేఖర్ గారు అని. ఎంత చక్కగా చెప్తారంటే కొన్నిసార్లు వాక్యం కొన్ని అంగీకరించాం, కొన్ని అంగీకరిస్తాం. వాక్య విషయంలో కొన్ని సిద్ధాంతాలు ఒప్పుకోం మనం, ఎందుకంటే అవి వాక్యానికి వ్యతిరేకమైనవి. కానీ కొన్ని ఉంటాయి, చక్కగా బోధిస్తారు. ఎంత చక్కగా చెప్తారంటే సేవకుల కుడికలో కూడా ఈ అన్ని ఆచారములు ఇవన్నీ సంఘాలకు వస్తే, విశ్వాసులకు వస్తే ఎంత ప్రమాదమో జ్ఞాపకం చేస్తాం. ఎంత ప్రమాదం. ఒకరు చాలు సంఘాన్ని జరగొట్టడానికి. క్రమంగా ఉన్న సంఘం అనుకోండి, ఎక్కడుంచో ఒకడు వస్తాడు, ఏదో ఒక అలవాటు నేర్పుతాడు, అయిపోయింది అంతే. సంఘం అంతా ఇది బాగుంది. ఇన్నేళ్ల శ్రమంతా ఏమైపోయింది? మీకు సంగతి తెలుసా? దాదాపుగా 51 సంవత్సరాలుగా ఈ పులిపిటి మీద వాక్యానుసారంగా బోధించే వాళ్ళతో మరొక నిలబడి ఎరగరు. ఒప్పుకోం మేము. ఎందుకంటారేమో, ఇన్నేళ్ళు కన్నీళ్లతో మోకాళ్ళతో కట్టుకున్న విశ్వాసం ఒక్క మాటతో అయిపోయింది అంతే. ఏ బోధ అంటే ఆ బోధ ఏదంటే నేర్పిస్తే తర్వాత మేము తండ్రి బలిదాలు సరి చేసుకోవడానికి. ఒక వ్యక్తిని సేవ ఇక్కడ భోజనం పిలవాలంటే వారి జీవితాన్ని, వారి బోధ గమనించుకొని తప్పితే మరొక రారు మన సంఘానికి. ఎవరు వస్తే సాక్షి చెప్పంటామంతే, అంతకు మించి వాక్యం చెప్పడానికి అవకాశం ఎందుకు తెలుసా? కాపాడుకోవటానికే. అనేక వ్యర్థ బోధలు ఉన్నాయి. ఏ ఒక్కటి మన చెవుల్లో పడ్డా భ్రష్టులో అయిపోతాం, దూరం అయిపోతాం దేవునికి. అందుకే ఏలియా గారు అడుగుతున్నాడు, వాడు దేవుడై ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో అని హేళన చేస్తుంటే రోషము చేసింది వీళ్ళకి. రోషము ఏం చేస్తారు? ఇంకా వీళ్ళు తమను తాము కోసుకోవడం మొదలుపెట్టారు, కత్తులతోటి, శస్త్రములతోటి. ఆ రీతిగా ఆ ప్రకారము అస్తమయ నైవేద్యము, సాయంకాలం నైవేద్య సమయం అయిపోయింది. 5:30, 6 అయిపోయింది. ఎప్పుడు మొదలుపెట్టారు? ఇది ఉదయం మొదలుపెట్టింది,
మధ్యాహ్నం దాకా కేకలు, మధ్యాహ్నం నుంచి ఎగరటం, తర్వాత అరవటం, తర్వాత తమ గాయపరుచుకోవటం. కనీసం నేనున్నాను, ఇదిగో ఏం చేస్తున్నారు, ఏం కావాలి అని అడిగిన వారు కూడా ఒక్కరు కూడా లేరు. కారణం ఏంటి చెప్పండి? ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉన్నారు, మొరపెట్టారు, కేకలు వేశారు, ఎగిరారు, గంతులు వేశారు, గాయపరుచుకున్నారు. శరమంతా రక్తమో, కనికరించే దేవుడే లేడు. కనికరించే దేవుడు ఒకవేళ మనిషి అన్న అయ్యో పాపం అంటాడేమో కానీ జవాబిచ్చేవారే లేరు. ఇంకా ఏరియా గారు ఇంకా చాలు. ఉదయం నుంచి సాయంకాలం దాకా మీరు పోరాడారు కదా, ప్రార్థన పోరాటం ఇక ఆపేయండి. ఇక నేను చేస్తాను. వాళ్ళ ఒప్పందం ఏంటి? దహన బలి తీసుకొని కట్ల మీద పెట్టాలి, దాని మీద అగ్ని మాత్రం వేయకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడో ఆయన నిజమైన దేవుడు. అది వీళ్ళ పని అయిపోయింది. ఉదయం నుంచి సాయంకాలం దాకా. ఇంకా సాయంకాల అస్తమైపు నైవేద్య సమయం, అది కొద్దిసేపే ఉంది. సాయంకాలం ఆ సమయం దాటితే ఇంకా బలి ఇవ్వడానికి వీల్లేదు. ఆ టైం దాటితే కొద్ది సమయం ఏముంది. ఏలియా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏలియా, ఇప్పుడు దాకా జనందరూ ఆడున్నారు, ఆనందాన్ని ముచ్చుతున్నారు. ఏం చేస్తాడో చూద్దామని ఏలియా ఒక్కడే దూరంగా ఉండే కేకలు అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనందరూ చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు మొట్టమొదటి చేసిన పని చెప్పండి. ఇది ప్రార్థన దేవుడు వినాలి అంటే పాడైపోయిన బలిపీఠమును మొదట బాగు చేయాలి. ఏం చేశాడు? మొట్టమొదటిగా మరొక క్రొత్త బలిపీఠము కట్టలేదు. అర్థమైందా? ఏ పర్వతం ఇది? కర్మెలు పర్వతం. ఒకప్పుడు దావీదు కానీ సొలొమోను కానీ బలర్పించిన స్థలం అది. ఆల్రెడీ బలిపీఠం అక్కడ ఉంది. యెహోవా దేవుని పేరట. ఇన్నేళ్ళు దాన్ని పట్టించుకున్న వారే లేరు. పట్టించుకోకపోతే ఏమైపోద్ది? పాడైపోద్ది. అంతే కదా? నీ ఇంట్లో గది ఉందనుకోండి, ఒక సంవత్సరం గది తలుపు తీయలేదు, ఏమైపోద్ది? పాడైపోద్ది. ఎంత ఇష్టపడి ఒక వస్తువు అయినా ప్రక్కన పెట్టావు, ఏమైపోద్ది? పాడైపోద్ది. అలాగే కర్మెలు పర్వతం మీద ఒకప్పుడు దేవదేవునికి గొప్ప ఆరాధన జరిగే స్థలం అది. బలిపీఠం ఉంది అక్కడ. ఎన్నో మార్లు దేవుడు ఆ బలిపీఠం మీద ఉన్న అర్పణ అంగీకరించాడు. మరి ఈ రోజున ఆ బలిపీఠము పాడవటానికి కారణం ఎవరు? గుర్తుంచుకోవాలి. చెప్పండి సమాధానం. వేరే దేశం వాళ్ళ, వేరే వాళ్ళ, ఎవరు? ఇశ్రాయేలీలే. అంతే కదా? మరొక మాట అడుగుతాను, ఇప్పుడు చెప్పండి జవాబు. మీరు దేవునికి దూరం కావటానికి కారణం ఎవరు? బయట వాళ్ళ? చెప్పండి. మనము దేవునికి దూరం కావటానికి ఎవరు కారణం? మనమే. అంతేనా? ప్రార్థన వినాలంటే, ఒక సమస్య నుంచి దేవుని ద్వారా జవాబు పొందుకోవాలంటే ఈ పాడైపోయిన బలిపీఠాన్ని బాగు చేయకుండా, దేవునితో ఉన్న చెడిపోయిన దూరమైన ఆ సహవాసాన్ని సరిచేసుకోకుండా
నువ్వు వచ్చి ప్రభువా ప్రభు అని ఆ బయలుదేరి ప్రవక్త కేకలు వేసిన ఆయన మొర వినడు. మొదట దేవునితో ఉన్న ఆ సహవాసాన్ని సరి చేసుకోవాలి. ఏలియా గారు చేసిన మొట్టమొదటి పని, జనందరిని పిలిచాడు, నా దగ్గర రండి అన్నాడు. రాగానే ఫస్ట్ ఏం చేశాడమ్మా? కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, ఏం చేయాలి ఈరోజు మనం? మన బలిపీఠాలు బాగు చేసుకోవాలి. ఏంటో బలిపీఠాలు? మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన హృదయాల్లో. బలిపీఠం అనగా దేవునికి అర్పించేది, దేవునికి బలి అర్పించే స్థలము. మరి మనం ఏం అర్పిస్తాం దేవునికి? మీ జిహ్వ ఫలం అర్పించుడి, అంటే నోటి ద్వారా వచ్చే స్తుతి ఆరాధన. పాటలు మానేసి ఎన్ని రోజులైంది? యథార్థంగా మనస్ఫూర్తిగా దేవుని స్తుతించి ఘనపరిచి ఎన్ని రోజులైంది? ఆఖరి పడక అందుకోవడం కాదు. ఎందుకు బతిమలాడి చెప్తున్నానంటే, మన స్తుతి ఆరాధన దేవునికి నైవేద్యము, బలి. అర్థమైందా? మనస్ఫూర్తిగా మనం పాడే పాటలు ఎవరి గురించి స్తుతిస్తున్నాం? దేవదేవుని గురించే కదా. ఏ వ్యక్తి గురించో, వేరే ఒక దాని గురించి మనం స్తుతి, దేవదేవుని గురించి పాడుతున్నాం మనం. ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన దయ. సంఘముగా కలిసి ఆరాధించి స్తుతించి ఎన్ని రోజులైంది? బలిపీఠం పాడైపోయింది కదా. నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే ముందు ఇక్కడ నువ్వు సరిచేయబడాలి. ఎక్కడ? బలిపీఠము. ఏంటా బలిపీఠము? దేవుని స్తుతించే జీవితం. దేవుని మహాకృపను బట్టి మనకు మాట చెప్తాను, మన సంఘములో జరిగే ప్రతి పరిచర్య, ఆరంభించే ప్రతి పని దేవుని నడిపింపే, ప్రార్థన చేసే. పోయిన నెలలో ఒక పరిచయం ఆరంభించాం, చెప్పండి ఏంటది? ప్రతి నెల చివరి శుక్రవారము సాయంకాలము ఏం చేస్తున్నాం? ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా టీవీ పెట్టుకొని ఉదయం అంతా అలసిపోయాం కదా, ప్రార్థన చేసి 3 గంటల దాకా మంచి నిద్ర, 1 గంట నిద్రపోయి పనులు చేసుకుంటూ, నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు. అలా చేసామా? ఏం చేస్తున్నాం చెప్పండి. ఈరోజు మీ మనసాక్షిని అడగండి, ఆ దినాన ఎందరూ సంగముతో కలిసి స్తుతించారు ప్రభువుని? ఒకవేళ రేపు అవకాశం రాదేమో, వచ్చే నెలలో, ఈ నెల 29 అదే కొడుకు ఉంది. ఉదయమంతా మందిలో ప్రార్థన చేస్తాం. మనం ఒకరు వచ్చి ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇస్తే, జీవం ఇస్తే బలిపీఠాలు బాగు చేసుకుందాం. అందరం కూడి ప్రభుని కనపరుద్దాం, ఆరాధిద్దాం మనస్సారా. ఒట్టి పాటలే అది నాన్న. ఇంట్లో ఎలా పాడవు, మందిరానికి ఎలా క్రమంగా రావు, వాక్య సమయానికి వస్తూ ఉన్నావు. నువ్వు పాడితే తప్ప నోరెత్తావు. మనకు ఒక రోగం ఉంది మన సంఘానికి, నేను కనిపెట్టింది ఏంటంటే, పక్కోళ్ళు పాడితే మనం గొంతు గలప. వాస్తవం కాదు, ఒప్పుకుంటారు లేదు, పాడుకొని కూడా పాడుకుంటారు. నేను ఎందుకు పాడాలి? ఎవరి కోసమమ్మా? నీ తలాంతు కోసమా? నీ మహిమ కోసమా? ఎవరి కోసం పాడుతున్నావు? మళ్ళీ అందరికి వచ్చిన పాటలే. ఎవరో నెలకు ఒకరు తెస్తారు కొత్త పాట, అది వాళ్ళు పాడేయండి. వచ్చిన పాటలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి చేతిలో. మరి నీ బలిపీఠం ఏమై ఉంది? నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే ముందుగా పాడైపోయిన బలిపీఠము బాగు చేయబడాలి. బాగు చేయబడిందా? ఈరోజన్నా మనసారా నోరు విప్పి కొంత గానం చేసావా లేదా? ఆనాడు ఏలియా గొప్ప కార్యం ముందుంది. ప్రజలందరి ముందు సవాలు విసిరాడు. అసలు ఏ ధైర్యం చూసుకుని మాట సవాలు విసిరాడు చెప్పండి? ఇది ఒక ప్రశ్న, జవాబిస్తాను వాక్యం. ఇంత గొప్ప కార్యం, బలిపీఠము కట్టి
దాని మీద ఎద్దును వధించి నిప్పు వేయకుండా ప్రార్థన చేసి, ప్రభా నువ్వు దహించడానికి ఎంత ధైర్యం కావాలి చెప్పండి. అందరి ముందు, అది రహస్యంగా ఏకాంతంలో కాదు, అది 450 మంది ప్రవక్తలు ఉన్నారు, ఇశ్రాయేలు జనులందరి ముందు ఉన్నారు. ఒకవేళ వాళ్ళందరి ముందు ఆ కార్యం జరగకపోతే ఏమైతే? ఏలియాకు తెలుసు దేవుని పనిని, దేవుని పద్ధతిలో, దేవుని క్రమములో ప్రార్థిస్తే తప్పక జవాబు ఇస్తాడు. అందుకే ముందుగా పాడైపోయిన, కొలద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి బాగు చేశాను. మొట్టమొదట యెహోవాకు అర్పించాలి. రెండోదిగా మన హృదయాలు దేవునికి అర్పించాలి. ఇచ్చావా హృదయాన్ని దేవునికి? నీ హృదయం వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞలు 2 ఉన్నాయి. ధర్మశాస్త్రం అంతా 613 ఆజ్ఞలు, లేదు ప్రాముఖ్యమైన 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞలు ఉన్నాయి. ప్రభు చెప్పాడు, నీ దేవుని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో సేవించు. పూర్ణ హృదయము, హృదయపు శక్తి మేర, నీకున్న బలము కొద్దీ ప్రభువును కనపరచు, ఆరాధించు. రెండవదిగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే కదా అన్నిటికీ మూలమై ఉంది. అందుకే మొదటి ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే పూర్ణ హృదయము. ఈ రోజున దేవుని సేవలో కూర్చొని మనకు అడుగుతూ ఉన్నాను, నీ బలిపీఠం బాగు చేయబడాలి అంటే, నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే, మన దేవుడు వాడుకోవాలి అంటే, మన జీవితంలో అద్భుత కార్యము చేయాలి అంటే, ఇదిగో పాడైపోయిన బలిపీఠమును తిరిగి బాగు చేయాలి. ఈరోజు ప్రశ్నించుకో, నీ హృదయాన్ని అడుగు, నీ మనస్సాక్షిని అడుగు. ప్రభువా, ఎక్కడ తప్పిపోయాను? ఎక్కడ నా జీవితం నీకు దూరంగా ఉంది? ఎక్కడ నేను నీకు దూరమయ్యాను? నాలో నీకు ఆయాస్కర మార్గం ఏముంది? బయలుపరచు ప్రభువా. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, వాక్యము దగ్గరకు వస్తే, వాక్యము ముందు నువ్వు నిలబడితే, వాక్యము మనలోని ప్రతిదీ బయలుపరుస్తుంది. వాక్యము ఇంకెక్కడికో కాదమ్మా. వాక్యం చదువుతున్నారు క్రమంగా. మన పితరులకు, మన పెద్దలకైతే చాలామందికి చదువు లేదు కదా. మన ముందు తరాల్లో మన అమ్మమ్మలు, మన తల్లులు, తండ్రులు కూడా ఉన్నారు. ఎక్కువ మందికి చదువు లేదు, వారు వాక్యాన్ని చదవలేదు. అయినా ఆయా సమయాల్లో సేవకుల ద్వారా వ్యక్తుడి వాక్యాన్ని హృదయంలో భద్రంగా దాచుకునేవారు. ఈరోజు మనందరి చేతుల్లో వాక్యం ఉంది. అనేక రీతిలుగా వాక్యము దొరుకుతూ ఉంది. బలిపీఠాలు పాడైపోయాయి, అనగా వాక్యము లేని జీవితాలు. ఈరోజు అడుగుతున్నాను, ఒక్క మాట అడుగుతున్నాను, క్రమంగా వాక్యం చదువుట. దేవుడు బలిపీఠం కదా, దేవుడు ఉంటాడు కదా. క్రమంగా, అప్పుడప్పుడు కాదు, ప్రతి దినము నీ శక్తి కొలది, దేవుడిచ్చే సమయం కొలది వాక్య ధ్యానం చేయటం, ప్రార్థన చేసుకోవటం, స్తుతించడం, సాక్ష్యం ఇవ్వటం. సాక్ష్యం అంటే ఏంటి? తలనొప్పి జబ్బులు తీసేయటం కాదు. నీ బ్రతుకు ఎలా మారిందో, ఎలా దేవుడు పాప శాప భారం నుంచి పైకి లేపాడో, ఎలా రక్షణ ఇచ్చాడో, ఇవి సాక్ష్యాలంటే, నిజమైన సాక్ష్యాలు. ఆయన కోసం బ్రతకటం, ఏమున్నా లేకున్నా ప్రభువునే సేవించటం, ఎలాంటి స్థితిలో కూడా ఆయన దూరం కాకూడదు. ఇవన్నీ కూడా బలిపీఠాలే. ఈరోజు అనేకుల జీవితాల్లో, మనందరి జీవితాల్లో బలిపీఠాలు త్రోసివేయబడ్డాయి. వాటిని త్రోసివేసి వ్యర్థమైన వాటి చేత హృదయాలు
నింపబడ్డాయి. ఈ రోజున నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే ఏలియా చేసిన ప్రార్థన, ఆ చిన్న ప్రార్థన, ఉదయం నుంచి సాయంకాలం చేసిన ఆ ప్రార్థన, 450 చేసిన ప్రార్థన ఎవరు వినలేదు. కానీ బలిపీఠం బాగు చేసి దేవుని క్రమములో, దేవుని చిత్తములో, విశ్వాసంలో చేసిన ఈ ప్రార్థన ఎలా దేవుడిని నేర్చుకోబోతున్నాం. చూడండి 18వ అధ్యాయము ఒక్కసారి వెళదాం. 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరూ చెప్పగా జనులందరూ ఆయన దగ్గర వచ్చి ఏం చేసిన మొట్టమొదటిగా క్రింద పడద్రోయబడి ఉన్నా, నిర్లక్ష్యము చేయబడ్డా. ఈరోజు గుర్తుంచుకో, దేవుని గురించి మన జీవితంలో ఏ నిర్లక్ష్యం చేస్తున్నాము. కొంతమంది ప్రార్థన చేస్తారు, బాగా వాక్యం ఉండదు. కొంతమంది బాగా వాక్యం చదువుతారు, ప్రార్థన ఉండదు. కొందరికి ఉపవాసం అంటే తెలియదు. వాక్యానుసారం ఉపవాసం నేను చెప్పేది, నెలకోసం ఉండంగా అదిగా నేను చెప్పేది. నీకు నువ్వుగా ప్రభువు చెప్పినట్లుగా, సమాజం కాదు వ్యక్తిగతంగా ఎందరికీ ఉపవాస ప్రార్థన అనుభవం ఉంది. నీ బలిపీఠం కడైపోయాయి కదా. మరి జవాబు ఎలా వస్తుంది అనుకుంటున్నావు? మైక్ కనపడగానే బైబిల్ పట్టుకుని ప్రగతికుంటూ వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడి, పాటలు పాడకుండా నిద్రపోయి, పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టి నిద్రపోతే వాక్యం నిద్రపోరా? దేవుని దయ వల్ల పులిసిన నిద్రపోవడం అందరూ వచ్చారు. ఈ రోజున కొన్ని వారం గుర్తు చేస్తే గుర్తుందా? నాకు భయం వేస్తే నిద్రపోతే వచ్చే వారం వస్తారు రారు అని. ఇవాళ వచ్చారు చాలామంది నిద్రపోయిన వాళ్ళు. అంటే దేవుడు దయ చూపాడు కదా. మళ్ళీ వచ్చే వారం సంగతి నాకు తెలియదు. ఈ వారం మాత్రం ప్రభు అయ్యా ఈ వారం కూడా ఉండని, వచ్చే వారం నిద్రపోకుండా చేస్తున్నాడు. మొత్తానికి వచ్చారు మీరు అందరూ నిద్రపోకుండా. ఇక ఈరోజు నిద్రపోతే నేను మళ్ళీ ఏం చెప్పలేను. ఏంది వచ్చే వారం వస్తారో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. ఆయన క్షమిస్తే వస్తారు, లేకపోతే శాశ్వత నిద్ర. ఎందుకంటే నేను చెప్పేది ఇక్కడ దేవుని సన్నిధిలో మనకు ఆటంకం ఏంది? నిద్ర. ప్రభు అంటాడు నిద్ర వస్తుందా? సరే నిద్రపోతుకొని. అప్పుడు అంటారు మేము చెప్పాలి, నిద్ర వచ్చిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎప్పుడు చెప్తారు ఆ మాట? ఎప్పుడు చెప్తాడు? ఎప్పుడు చెప్తాను చెప్పండి. సమాధి పెట్టి ముందు నిలబడి నువ్వు నిద్రపోతూ ఉంటావు. ఆ రాత్రంతా నీ పేరు చెప్పుకొని టీలు తాగుతారు, డాన్సులు వేస్తారు కదా, అవుటు వేస్తారు, పూలు వేస్తారు, నీకేం తెలియదు, నిద్రపోతానే ఉంటావు. ఏ నిద్ర అది? శాశ్వత నిద్ర. ఎవరికి ఇస్తారు తెలుసా నిద్ర? ఏ నిద్రపోయే వాళ్ళకి. ఉద్యోగం కదమ్మా, దీని కోపం వస్తామని చెప్పండి. ప్రార్థన చేయడానికి వచ్చి ఆరాధించడానికి కూర్చొని నిద్ర ఒప్పుకుంటాడు ఆయన. బలిపీఠం బాగు చేయటం ఇదే, బాగు చేయటం బలిపీఠం అంటే ఇదే. ఏది సరి చేయాలో సరి చేయబడాలి. ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము, సహవాసం, దేవునితో సహవాసాన్ని మర్చిపోతున్నారమ్మా. నాకు బాధ కలిగేది ఏంటంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఆ దినము సమీపించుకోవాలి మరి ఎక్కువగా ఏం చేయాలి చెప్పండి? వాక్యం తెలుసు కదా. ఆ దినము, ఏ దినము? రెండవ రాకడ సమీపించే కొద్దీ మరి ఎక్కువగా ఏం చేయాలి? కూడుకోనొచ్చు. ఎక్కడ? రోడ్ల మీద, అరుగుల మీద కాదు. ఎక్కడ కూడుకోవాలి? దేవుని సన్నిధిలో. దీని బట్టి అర్థం అవుతుంది ఆ దినం దగ్గరకు వచ్చిందని. ఏ దినం అది? రెండవ అపవాదు చేసేది దూరం చేస్తే దేవునికి. బలిపీఠాలు పడు చేస్తే ప్రేమ చల్లారిపోద్ది. దేవుని ఆరాధన చల్లారిపోద్ది. అందుకే ఏలియా ముందుగా బలిపీఠం బాగు చేశాడు. చేసి అంతేకాదు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రం. ఎంతమంది యాకోబు పిల్లలు? గోత్రకర్తలు 12 మంది. రూబేను, షిమియోను, లేవి తెలుసు కదా, మొత్తం 12 మంది.
ఆ లెక్క చొప్పున 12 రాళ్ళు. ఎందుకు 12 రాళ్ళు? 6 రాళ్ళతో బలిపీఠం కట్టలేమా? 8తో కట్టలేరా? 10తో కట్టలేరా? 12 రాళ్ళే ఎందుకు కావాలి? ఆ 12 రాళ్ళు దేవుని బలిపీఠాన్ని త్రోసివేసి దేవునికి దూరమైపోయిన ఇశ్రాయేలుకు సూచన. ఒక మాట చెప్పాలంటే ఆనాడు ప్రధాన యాజకుడు తన రొమ్మున 12 ఏంటివి రత్నములు, ఒక్కొక్కటి ఇశ్రాయేలు పేర్లు చెక్కబడి ఉంటుంది, దాన్ని మోస్తాడు. ఎక్కడికి? దహనబలి ఇచ్చేటప్పుడు, రక్తప్రోక్షణ చేసేటప్పుడు, పరిశుద్ధ స్థానానికి పోయేటప్పుడల్లా అవి మొయ్యాలి. అలాగే ఈ దినాన ఏలియా ఉద్యమం తీసుకువస్తూ ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఈ ఒక్క గోత్రానికి కాదు, ఈ 8 మందికి కాదు, ఈ 4 కాదు, ఇశ్రాయేలు 12 గోత్రాలు నిన్ను గుర్తు తిరగాలి. ఆడ సవాల్ ఏంది? ఎన్నాళ్ళు 2 తలల మధ్య మీరు ఉంటారు? యెహోవా దేవుడా ఆయన సేవించండి, బలిదేవత సేవించండి. ఏ దేవుడు అగ్ని వేయకుండా దహన బలిని దహిస్తాడు? ఆయనే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు. ఇప్పుడు ఏలియా ప్రార్థన, ఏలియా ఆశ, ఇశ్రాయేలు 12 గోత్రాలు ప్రభువును తెలుసుకోవాలి కదా. నీ ఆశ ఏంటి? నా కుటుంబం రక్షణ పొందాలి, నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లి, నా కుటుంబ రక్షణ పొందాలి. ఉందానిక భారం ఉంటే పేరున వారి జ్ఞాపకం చేస్తావు. చేవా? అదే బలిపీఠం. దేవుని సన్నిధికి మోకరించిన ప్రతిసారి నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుంటావు. ప్రభువా రక్షణ కావాలి. యోబు ఏం చేశాడు చెప్పండి? తన 10 మంది బిడ్డల నిమిత్తమై అనుదినమో అరుణోదయం లేచి ఒక్కొక్క నిమిత్తమై బలి అర్పించేవాడు. ఉందా ఈ బలిపీఠం నీ జీవితంలో? పడైపోయిందా? ఈరోజు మొదలుపెట్టు. మోకరించి నీ కుటుంబమంతా, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ దూరస్తులు, నీ సంఘము, ఇదే కదా ప్రార్థన బలిపీఠము. పడైపోతే సరి చేయబడాలి. 12 రాళ్ళు చొప్పున తీసుకున్నాడు. ఆ రాళ్ల మీద యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకము తవ్వించాడు. దాని చుట్టూ 12 రాళ్ళతో బలిపీఠం కట్టాడు. దాని మీద కట్టెలు పేర్చాడు. దాని చుట్టూ కందకము, పెద్ద లోతైన గుంట. ఎందుకిది? కేవలము నేను ఆరాధించే దేవుడు, నేను ప్రార్థన చేస్తే అగ్ని దిగిరావడమే కాదు, ఎండు కట్టెలు తగలబెడితే అది పెద్ద గొప్ప ఏం కాదు. తడిసిపోయిన ముద్దగా తడిసిన కట్టెలు తగలబడాలి ఎవడం వల్ల కాదు. వర్షాకాలం ఉన్నాక ఏం చేస్తాం చెప్పండి? పొలాలు తీసుకొచ్చి బయట పొలాలు ఏం చేస్తాం? లోపల ఎందుకు? తడిస్తే పనికి రావు, అవి తిరిగి ఎండేదాకా. చుట్టూ కందకం తవ్వించి కట్టెలు క్రమంగా పేర్చి ఎద్దును తురకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అదేం తర్వాత 2వ మారు మరలా ఆ ప్రకారం మరలా 4 తొట్ల నీళ్లు, మళ్ళీ 3వ మారు అంటే 12 తొట్ల నీళ్లు పోసారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారెను. మరియు కందకము అనగా చుట్టూ త్రోపడి ఆ గుంట నీళ్లతో నింపబడెను. ఫైర్ ఇంజిన్లు వచ్చినా తగలబెట్టలేవు, పెట్రోల్ పోసినా తగలబడదు. తగలబెడతా చుట్టూ నీళ్లు. బలిపీఠం మీద ఏమున్నాయి? దహన బలి మీద నీళ్లు, కట్లన్నీ తడిసిపోయాయి, నీళ్లు పొర్లి పారుతున్నాయి. ఎవరైనా తగలబెట్టాడు చూద్దాం. చిన్న అగ్గిరవ ముట్టించిన కూడా అసాధ్యం. ఎక్కడిది ఇంత ధైర్యం? ఏలియాకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యము ద్వారానే. దేని ద్వారా అండి? ఎందుకంటే మన దేవుడు
అగ్నితో దిగివచ్చే దేవుడు. అర్థమైందా? న్యాయాధిపతులు తీయండి ఒకసారి. న్యాయాధిపతులు బైబిల్ తీయాలి అందరూ కూడా. గిద్యోను దగ్గర అగ్ని తిరగడమే కాదు, కావాలంటే బండలో నుంచి కూడా అగ్ని తెప్పిస్తాడు ఆయన. ఎక్కడి నుంచి? బండలో నుంచి. నీళ్ళే కాదు అమ్మా, మనకు బాగా తెలిసింది బండలో నుంచి నీళ్లు. బండ నుంచి అగ్ని రావడం చూస్తారు ఎప్పుడైనా కూడాను. న్యాయాధిపతులు గ్రంథము 6వ అధ్యాయము 21 తీయండి. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతి ఉన్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగలి భక్ష్యమును ముట్టినప్పుడు అగ్ని ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? ఏంటి? రాతిలోంచి నీళ్లు చూసాం. ఎప్పుడు? మెరీబా జలాలు కదా. ఆయన తలుచుకుంటే, నీ దేవుడు తలుచుకుంటే రాతిలో నుంచి ఏమొస్తుందండి? అగ్ని. ఇప్పుడు చెప్పండి, దేవునికి అసాధ్యం ఏదైనా ఉందా? ఎప్పుడు తెలిసింది ఈ సంగతి? వాక్యం చెబితేగా, వాక్యం దగ్గరికి వస్తేగా, వాక్యం ధ్యానిస్తేగా, దేవుడు ఎవరో తెలుసుకుంటేనేగా. నీ దేవుడు ఎవరో తెలియకపోతే మనకి అనుభవాలు రావు. బండ రాతిలోంచి అగ్ని పుట్టించాడు దేవుని దూత. తర్వాత చూడండి అయితే ఇంకొకసారి మొదటి దినవృత్తాంతములు చూద్దాం. దావీదు కాలం ఇది. ముందుగా ఇంకొకసారి అరణ్య ప్రయాణం వెళ్దాం. లేవీకాండము 9వ అధ్యాయము 24. లేవి 9:24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. ఎక్కడ ఇది? అరణ్య ప్రయాణం. మన దేవునికి ఇది కొత్త ఏం కాదు కదా. దేవునికి కొత్త ఏమీ కాదు. ఇశ్రాయేలు ప్రయాణంలో కూడా బలిపీఠం కట్టి నిలబడ్డప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి దేవుని సన్నిధి వచ్చి దాని బలిని దహించి వేసింది. గిద్యోను కాలంలో అయితే బండలో నుంచే మంట వచ్చింది. మొదటి వృత్తాంతాలు తీయండి. దావీదు ప్రార్థన చేస్తాడు బలిపీఠం కట్టి. మొదటి వృత్తాంతాలు 21:26. మొదటి వృత్తాంతంలో 21:26 పిమ్మట దావీదు యెహోవాకు బలిపీఠము కట్టించి దహన బలులను అర్పించి మొరపెట్టగా, ఎవరికి ఎంత తేలిగా మాట్లాడు దావీదు గారిని. ఆయన ప్రార్థన చేస్తే, బలి అర్పిస్తే నిప్పు లేకుండా ఆకాశము నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన ప్రత్యుత్తరం ఇచ్చినట్టు. అర్థం ఏంటి? అగ్ని వచ్చి దానిని కాల్చి. ఎవరు ప్రార్థన చేస్తే? ఎలా మనం చూసాం? లేవీకాండంలో, మోషే కాలంలో మనసం దగ్గర గిద్యోను, 3వది దావీదు, 4వది సొలొమోను. 2వ దినవృత్తాంతములు. మన దేవునికి ఇదేం కొత్త కాదమ్మా. 7:1. 2వ దినవృత్తాంతములు 7:1. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను దహించి వేసి. చాలు కదా. తెలియని వాళ్ళకి అమ్మో అనుకుంటారు, కానీ దేవుని శక్తి తెలిస్తే సవాలు చేస్తారు. అందుకే వాక్యానికి ప్రాధాన్యత. దేవుడు చేసిన కార్యాలు తెలుసు ఏలియాకి. నా దేవుడు ఆకాశం నుంచి అగ్ని పంపించి, ఇదిగో ఇది తడిసిపోయినా కందకము నీళ్ళ తినబడ్డ కూడా కందకము ఆరిపోతులు చేశాడు. ఇది కదా విశ్వాసం అంటే, ఇది కదా ప్రార్థన. గిద్యోను ప్రార్థన ఏమన్నాడు, మోషే ప్రార్థన ఏమన్నాడు, దావీదు ప్రార్థన, సొలొమోను ప్రార్థన. ఇప్పుడు 5వదిగా ఏలియా ఏమో ప్రార్థన చేస్తున్నాడు చూడదైతే. ఏలియా వాక్యం కొడదాం.
ఏలియా ప్రార్థన వినండి ఒక్కసారి జాగ్రత్తగా. అస్తమధ్య నైవేద్యం అర్పించు ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. చూడండి, తన మహిమ కోసం కాదు, తను హెచ్చింపబడాలని కాదు, కానీ యెహోవా దేవుడిని అందరూ తెలుసుకోవాలి. ఏమని చేస్తున్నాడు? యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీవు అనుమతిస్తేనే నీ సెలవు చేత చేస్తున్ననియు కనపరచము. యెహోవా నా ప్రార్థన ఆలకించము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదవనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించము. అతడు అలాగున ప్రార్థన చేయుచుండగానే, ఇంకా ముగియలేదు, ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, ఎవరి అగ్నిది అంటే ఎక్కడ ఉంటుంది? పరలోకంలో. మనం యెషయా దగ్గర చూస్తాం, చూసారా? బలిపీఠం వేయించి మండుచున్న నిప్పు తీసుకొచ్చి ఆయన పెదవులకు తిరిగి, ఎక్కడ ఉంది అది? యెహోవా సన్నిధిలో ఉండే అగ్ని దిగివచ్చి, ఎక్కడికి వచ్చింది అగ్ని? ఈ కర్మల పర్వతం మీదకి వచ్చి దహన బలి పశువును కట్టెలను బుగ్గిని దహించి కందకమున నీళ్లు కూడా ఆరిపోజేస్తాను. అంతటా జనందరూ చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని బిగ్గరగా చాలు. ఒకని ప్రార్థన దేవుడు వింటే ఎవరు మహిమ పొందాలి? దేవుడే మహిమ. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపుకు మళ్లించడానికి ఏలియా చేసిన కార్యము, వీళ్ళందరినీ సమకూర్చాడు. అందరి ఎదుట విశ్వాసముతో దేవుని సెలవు చొప్పున దేవుని నిరూపించడానికి ముందుకు వచ్చాడు. ఇది అసాధ్యమైనది, కానీ ఏలియాకు తెలుసు తన దేవుడు ఇశ్రాయేలు దేవుడు, సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమేది లేదు. నేను ప్రార్థిస్తే, నేను అడిగితే నా కోసం కాదు, నా మహిమ కోసం కాదు, నా గంట కోసం కాదు, నా మేలు కోసం కాదు, నా సుఖభోగాల కోసం కాదు, నా దేవుడు మహిమపరచబడడానికి అడిగితే అని ఏదైనా చేస్తాడు. అందుకే యాకోబు అంటాడే, మీకు ఎందుకు దొరకట్లేదంటే మీరేమడిగినా కూడా అప్పుడు చేయండి, మీ సుఖభోగాల నిమిత్తమే అడుగుతున్నా కాబట్టి పొందుకోవట్లేదు. మీరేమడిగినా కూడా మీ సుఖ భోగాల నిమిత్తం అడుగుతున్నారు. ఏలియా ప్రార్థన దేనికోసం? తన మహిమ కోసమా, తన పేరు కోసమా, తన గొప్ప కోసమా? ఇశ్రాయేలు ప్రజలు ప్రభువును తెలుసుకోవాలి, ఉద్యమం రావాలి, వారి బలిపీఠాలు బాగు చేయబడాలి, వారి హృదయాలు సరి చేయబడాలి, వారి నోట యెహోవాయే దేవుడని కీర్తన రావాలి, ఒప్పుకోవాలి. దేవుడు కార్యం చేశాడా లేదా? తప్పక చేశాడు. మరి ఆ ప్రార్థనకు మనం చేసే పనులను చూద్దాం ఒకసారి. మొట్టమొదట జనులు సమకూర్చాడు, వాడితో మాట్లాడాడు, ఒక నిరూపణ ఇచ్చాడు, ఒక సాక్ష్యం ఇచ్చాడు. తరువాత పాడైపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలను జ్ఞాపకార్థంగా 12 రాళ్ళు తీసుకొచ్చి పెట్టాడు. చుట్టూ కందకము తవ్వించాడు, దాని మీద కట్టెలు పేర్చాడు, దహన బలిని తునకలుగా దాని మీద చేసి పెట్టాడు. 12 తొట్ల నీళ్లు 12 తొట్ల నీళ్లు పోయించాడు. అంతా తడి కందకము వర్షం పడ్డట్టుగా ఉంది. అప్పుడు ప్రార్థన చేసి, ప్రభువా నిన్ను తెలుసుకోవాలి, నువ్వు దేవుడు అని తెలుసుకోవాలి. ఈరోజు ప్రజలు అటు ఇటు తేలిపోవాలి. ప్రభు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన మొర విని ఆకాశం నుంచి అగ్నిని పంపించాడు. ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడు? ఏలియా ప్రార్థన. మరొక మాట యాకోబు పత్రికలో చివరి అధ్యాయంలో ఒక మాట, ఏలియా మన వంటి మనుష్యుడు. కింద వచ్చినమ్మా 17 యాకోబు 5:17 కదా. ఏలియా
ఎలాంటి మనుషులంట అంటే నీ వంటి నా వంటి. ప్రవక్త మీరు అనుకోవద్దు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు. ఎటువంటి ప్రార్థన చెప్పండి, ఎటువంటి ప్రార్థన? ఆసక్తి అంటే ఏంటి చెప్పండి. మనం ప్రార్థన చేస్తాం, ఒక కష్టం వచ్చిందనుకోండి, ఒక గంట, తెల్లారేలికే అసలు నిన్న దేనికోసం అడిగే కూడా గుర్తుండదు, హృదయంలో భారం లేదు. ప్రభు అంటాడు, ఉపమానం చెప్పిన ప్రభువారు ఒక భేద విధవరాలను జ్ఞాపకం చేస్తాడు కదా, భేద విధవరాలు అన్యాయ న్యాయాధిపతి న్యాయం తీర్చాలి, విసుగక ప్రతిరోజు వెళ్ళి గోజారుతుంది, విసిగించింది. ఆయన అంటాడు, దేవునికి మనిషికి భయపడను నేను, అలాంటిది నన్ను వదిలిపెట్టలేదు, కాబట్టి ఈ విషయం న్యాయము తీరుస్తుంది. మా ప్రభు అంటాడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి అలా చేస్తే మరి మన దేవుడు తన్ను సేవించేవారు ఎప్పుడు ప్రార్థన చేస్తానంట, దివారాత్రములో నాకు మొర్ర పెట్టుచుండగా. మనకి ఎప్పుడు గుర్తొస్తాయి ప్రార్థనాంశాలు? శుక్రవారం ఉపవాస ప్రార్థనకో కదా, బిడ్డలు కావాలని అడుగుతారు, చీటీలు వస్తాయి, పేర్లు వస్తాయి, సంఘం ప్రార్థన చేస్తారు, వాళ్ళ కాడ సరదాగా తిరుగుతూ ఉంటారు, పనిలో ఉంటారు, వాళ్ళు ఎడ ఉండరు. మొత్తానికి ఏంది, మనం అయితే కన్నీటితో ప్రార్థన చేస్తాం, బాగుంది. ఇక మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంటే మళ్ళీ వచ్చే నెల ఉపవాస ప్రార్థనకో, లేదు శుక్రవారం ఉపవాసం ఉన్నప్పుడు తప్పితే ప్రభు అంటాడు, ఎడతెగగా దివారాత్రములో మొర్ర పెట్టుచుండగా. ఏది అనుభవం? అందుకే చేయమలేదు. ఒక సమస్య వచ్చినప్పుడు చెప్తున్న గుర్తుపెట్టుకోండి, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక అక్కర వచ్చినప్పుడు అది పొందేదాకా దివారాత్రములు మొర్ర పెడుతూనే ఉండాలి. అర్థమైందా? దివారాత్రములు అంటే రాత్రింబగళ్ళు. నువ్వు నిద్రపోతున్నా కూడా నీ ఆత్మ దేవునితో పెరుగులాడుతూనే, ప్రభా సహాయం చేయి, ప్రభా కృప చూపు నాయనా, ప్రభా స్థితిని మార్చండి, ప్రభా మీరు తప్పన ఆశయము, నీ ఆత్మ దేవునితో గొజారుతూ ఉండాలి. ఎప్పుడు? నిద్రలో కూడా. ఉన్న అనుభవం నీకు? నిద్రలో కూడా ప్రభు ఉంటున్న వాగ్దానం అదే ప్రభు ఇచ్చింది. ఆయన ప్రేమించేవారు ఏం చేస్తారు? దివారాత్రములు మొరపెడుతుంటారు. వినడు ఆయన, ఖచ్చితంగా వింటాడు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను దయతో. వాస్తవానికి 4 అంశాలు ఉన్నాయి, ఒకదంతా అయిపోయిన టైం అయిపోయింది. ఎలియా ప్రార్థన, మోషే ప్రార్థన ఉన్నాయి, ఎలా ప్రార్థన చేయాలి నేర్పించేవి కొన్ని ఉన్నాయి. 4 చెప్పాలనుకున్నా కానీ కుదరలేదు. ఒకరికిస్తే ఇంకసారి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు నేర్చుకోవాల్సింది ముందు ఆయన ఎవరో తెలుసుకోవాలి. నీ దేవుడో తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడికి పోవాలి? ఏ సంఘానికి పోవాలి? నేను ఇప్పుడు అడుగుతావు ప్రశ్న. దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఏ ఊరికి పోదాం? ఎక్కడికి పోవద్దు. ఇదిగో ఏంది ఇది? ఏందండి ఇది? ఉందా మీ దగ్గర? యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం అంటే ఇదే కదా. వాక్యం తెలుసుకుంటే ఏమని తెలుసుకున్నట్టు? ఇప్పుడు మూడు రోజులు విన్నాం, పశ్చాత్తాపం చదివాం. ఈ పశ్చాత్తాపం నేర్పించింది దేవునికి ఎలా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ముందు ఏమి సరి చేసుకోవాలి, అవునా? ఏ లేఖ తెలిసింది దేవుడు తప్పకుండా అమరమంటాడంటే, ఆ రోజు లేవీల దగ్గర కార్యం చేస్తావు అరణ్యములో, ఆ రోజు న్యాయాధిపతుల కాలంలో గిద్యోనికి పంపించావు, దావీదు ప్రార్థన చేస్తే పంపించావు, సొలొమోను ప్రార్థన చేస్తే పంపించావు, నాకు కూడా ఇస్తావు. అందుకే ధైర్యంగా అడిగాడు. అదే వాక్యం జరగకపోతే అడుగుతావా? రాలేవుగా. నీ దేవుడు ఆకాశం నుంచి అగ్ని పంపిస్తాడు అని నీకు తెలిస్తే, తెలియకపోతే నువ్వు అడగలేవుగా. ఈరోజు అడుగుతున్నాను, ప్రభువు తెలుస్తున్నావు పూర్తిగా? నీ రక్షకుడు, నీ ప్రభు ఎవరో
ఆయన గుణ లక్షణాలు, ఆయన కోసం ఏమేమి చేయగలడు, నేను ఎలా ప్రేమించాడు, నీ పట్ల ఎలాంటి ఉద్దేశాలు ఆయనకు ఉన్నాయి, నీ జీవితం పట్ల ఆయన ప్రణాళిక ఏంటి తెలుసా నీకు? అసలు తెలియకపోతే ఈరోజు మోకరించి ప్రభువుని అడుగు, ప్రభువా కనికరించి నన్ను సరిచేసి నా పట్ల నీ ఉద్దేశం బయలుపరచు ప్రభువా. వ్యర్థంగా ప్రయాసపడుతున్నానేమో, నీకు దూరం అయిపోయానేమో ప్రభువా, నీ చిత్తానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానేమో, కనికరించి దారి చూపు నాయన. నాతో సూటిగా మాట్లాడండి, వాక్యమే మాట్లాడండి, వాక్యం చదువుతూ ఉంటే క్రమంగా చదువుతూ ఉంటే ఆ వాక్యం ద్వారా మన జీవితాలు సరిచేయబడతాయి. ఈరోజు బలిపీఠాలు బాగు చేయబడాలి, వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి, విశ్వాసంతో అడగాలి, విశ్వసించి ప్రార్థన చేయాలి, ప్రభువుని తెలుసుకుని ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన మన జీవితాలు మార్చేదిగా ఉంటాయి. ప్రభువును గుర్తెరుగు, నీ సృష్టికర్తను తెలుసుకో, నీ ప్రభువును గుర్తెరుగు. ఆయన దగ్గరకు రా, అక్కడికి పరిగెత్తొద్దు. నీ గదిలో కూర్చొని నీ వాక్యము తెరచి బైబిల్ తీసుకొని ప్రార్థించి చదువు. ముందు బైబిల్ చదువు, ప్రార్థన చేస్తే మీకు బైబిల్ చదివే ముందుగా వాక్యం చేతబట్టుకొని ప్రభువా నాతో మాట్లాడు ప్రార్థన చేస్తే మాట్లాడతాడు. హడావుడిగా కూర్చొని చదివితే కొంత ప్రార్థన పరంగా మొదలు పెట్టాలి. నువ్వు గద్దిస్తే సరి చేసుకుంటాను తండ్రి అని ఒప్పుకోవాలి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఎలా ప్రార్థించాలో జ్ఞాపకం చేస్తాడు. ఎవరికి ప్రార్థించాలో కూడా నీకు నాకు తెలుసు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎందుకు మన జీవితం ఇంకా మేలు పొందలేకపోతున్నాము? ఎందుకు మన జీవితం ఇంకా అపజయమో? ఈరోజు సరిచేయబడు, నీ బలిపీఠం సరిచేయి, బాగు చేయి, దేవునితో సహవాసం కలుగు, దేవుని ఆత్మల వరపెట్టు. దేవుని తండ్రి, కృపల తండ్రి, రక్షకుడు మన ప్రభు నీ పట్ల నా పట్ల జాలి కలిగి కనికరమ కలిగి తప్పక కార్యము చేస్తాడు. నా కోసం ప్రాణం పెట్ట ప్రభు ఆయన, తన రక్తాన్ని చిందించిన ప్రభు ఆయన, శ్రమలో శ్రమను భరించిన ప్రభు ఆయన, నిన్ను ప్రేమించిన వాడు కదా. నీకు అవసరమైతే తప్పక ఇస్తాడు, త్రోసివేయడు. విశ్వాస ప్రభువును సేవించు, ఎలా ప్రార్థించాలో నేర్చుకో. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీకు నాకు దయచేయనుగాక. మొకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. జీవితాలు సరిచేయబడాలి, బలిపీఠాలు సరిచేయబడాలి, తిరిగి కట్టబడాలి, పడే పని బాగు చేయబడాలి. ఈరోజు ప్రభువా నా జీవితంలో ఏది బాగు చేయమంటావు కనికరించమని ప్రభువుని అడిగి ప్రత్యక్షత పొందుకుందాం. ప్రభు నీతో నాతో మాట్లాడుగాక.